జనరల్ గా జ్యోతి గారు నమస్కారం అమ్మా. జ్యోతి గారు ముందుగా సంస్థ ద్వారా నిర్వహిస్తున్న పూజా కార్యక్రమాల గురించి మాట్లాడేసుకుందాం. తప్పకుండానమ్మా. మనము మాఘమాసంలో పౌర్ణమి తిథి రోజున మనం లక్షవర్తి నోము నిర్వహిస్తున్నాము. ఈ లక్షవర్తి నోముకి ఇప్పటికే చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు. కాబట్టి ఎవరైతే దీనికి రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళు రేపు ఉదయానికల్లా కూడా అన్నవరంలో ఉండాలి. కాబట్టి ఈ లక్షవర్తి నోము కూడా చాలా చక్కగా జరుగుతుంది. దీనికి సంబంధించి ఇంకా ఎవరికైనా కానీ లక్షవర్తి నోము చేసుకోవాలి అనుకుంటే కనుక వచ్చే నెల పౌర్ణమి తిథి రోజు తిరిగి నిర్వహిస్తున్నామమ్మా. ఆవశ్యకత ఉన్న వాళ్ళు మళ్ళీ వాళ్ళు వివరాలు తెలుసుకోవచ్చు. స్క్రీన్ పైన ఉన్నటువంటి టెలిఫోన్ నెంబర్లకి ఫోన్ చేసి. అలాగే వచ్చే నెల అంటే మార్చి నెలలో నెలాఖరికి మళ్ళీ మనం తిరిగి కాత్యాయని వ్రతాలు నిర్వహిస్తామమ్మా. ఈ కాత్యాయని వ్రతాలు వివాహం ఆలస్యం అవుతున్నటువంటి వారందరూ కూడా ఈ కాత్యాయని వ్రతాలను నిర్వహించుకోవచ్చు. ఎందుకంటే ఈ వ్రతం చేసుకున్నంత మాత్రాన మనకేంటంటే తొందరగా వివాహం అవుతుంది. కాబట్టి ఎవరికైతే ఆవశ్యకత ఉంది అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయ నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. ఈ వచ్చే నెల పౌర్ణమి తిథి రోజున లక్షవర్తి నోము, ఈ లక్షవర్తి నోము ప్రతి స్త్రీ చేసుకోవాలి. లక్షవర్తి నోము అలాగే నెలాఖరికి కాత్యాయని వ్రతము చేస్తున్నామమ్మా. ఆవశ్యకత ఉన్నటువంటి వాళ్ళు మన స్క్రీన్ పైన ఉన్నటువంటి టెలిఫోన్ నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. జనరల్ గా జ్యోతి గారు ఇప్పుడు హిందూ వెడ్లాక్ లో కానివ్వండి, జ్యోతి మ్యాట్రిమోనీలో కానివ్వండి, ఫ్రీగా రిజిస్టర్ చేసుకోవచ్చా? ఫ్రీగా రిజిస్టర్ చేసుకోవచ్చమ్మా. మన జ్యోతి మ్యాట్రిమోనీ అయి ఉండొచ్చు, మన హిందూ వెడ్లాక్ అయి ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా రెండు కూడా ఫ్రీ వెబ్ పోర్టల్స్. ఈ రెండిట్లో కూడా ఎవరైనా కానీ ఫ్రీగా వాళ్ళ ప్రొఫైల్ రిజిస్టర్ చేసుకోవచ్చు. కానీ వాళ్ళు ఎవరి కోసమైతే జీవిత భాగస్వామి కోసం వెతుకుతూ ఉన్నారో వారికి సంబంధించినటువంటి వివరాలు అంటే అడ్రస్ అయి ఉండొచ్చు, టెలిఫోన్ నెంబర్ అయి ఉండొచ్చు, ఇలాంటివి కనిపించాలంటే కనుక మన సంస్థలో వాళ్ళు ఏదో ఒక ప్యాకేజ్ తీసుకుని రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందమ్మా. ఇప్పుడు మనం ఈ కార్యక్రమంలో మనం కొన్ని ప్రొఫైల్స్ కూడా చదువుతాం. కాబట్టి ప్రేక్షకులందరూ కూడా ఇది గమనించి ఒక పుస్తకము ఒక కలము పట్టుకొని కూర్చుంటే కనుక వారికి సంబంధించినటువంటి వివరాలు వాళ్ళు రాసుకోవచ్చు. ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే రాసుకునేటటువంటి వాళ్ళు ముందుగానే మనం వారికి సంబంధించినటువంటి కులం చదువుతున్నాము, అబ్బాయి అమ్మాయి అని చదువుతున్నాము, తర్వాత వచ్చి మనం క్వాలిఫికేషన్ కూడా చదువుతున్నాము. కాబట్టి దానికి సంబంధించే వాళ్ళు రాసుకుంటే కనుక చాలా యోగ్యంగా ఉంటుంది. అంటే వాళ్ళు వారికి సూటబుల్ అయినటువంటి సంబంధాలు రాసుకున్నట్టుగా వాళ్ళకి అనిపిస్తుంది. మనం ఒకవేళ వేరే వాళ్ళకైతే ఏ ప్రొఫైల్ కి అయితే రాసుకున్నామో ఆ ప్రొఫైల్ వాళ్ళకి కాల్ చేసినప్పటికీ కూడా వాళ్ళు కూడా చాలా ఆనందిస్తారు. ఏంటంటే మాకు చక్కటి సంబంధం వచ్చింది అని. అంటే ఒక క్లారిటీ మీరు ఇస్తున్నారు కాబట్టి ముందుగానే మనకి సంబంధం సూట్ జరిగిందంటే ఒక డాక్టర్ అమ్మాయిది చదివాం మనం ప్రొఫైల్. డాక్టర్ అమ్మాయి చదివేసరికి ఒక అబ్బాయి డిగ్రీ చదివిన అబ్బాయి ఫోన్ చేశారు. ఇప్పుడు అలాంటప్పుడు ఏంటంటే అటు తల్లిదండ్రులు కూడా కొంచెం అయ్యో డాక్టర్ అమ్మాయికి డిగ్రీ అబ్బాయి ఫోన్ చేశాడు అని వాళ్ళు కొంచెం ఏదైనా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మళ్ళీ ఈ అబ్బాయి వాళ్ళకి కూడా ఏంటంటే ఒక రకంగా ఒక కాల్ అనవసరంగా వాళ్ళకి వేస్ట్ అయిపోయినట్టే. కాబట్టి ఏంటంటే అలా చూసుకొని కాల్ చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. ఓకే అండి, మరి కార్యక్రమంలో ప్రొఫైల్స్ చూద్దాం. ముందుగా ఎవరి ప్రొఫైల్స్ చూపిస్తున్నారు, ఎవరి వివరాలు తెలియజేస్తారు? తప్పకుండానమ్మా. ముందుగా కాపు కులానికి చెందినటువంటి అమ్మాయి వివరాలు చూద్దాం. అమ్మాయి వచ్చేసి మాణిక్యం. అమ్మాయి పేరు మాణిక్యం. 15/6/1990లో పుట్టింది. 15/6/1990లో పుట్టింది. ఉదయం 4 గంటలకు పుట్టిందమ్మా. చీపురుపల్లి ఊర్లో పుట్టింది అమ్మాయి. వీళ్ళు కాపు కులానికి చెందినటువంటి వారు. అమ్మాయిది అశ్విని నక్షత్రము. 4-11 ఉంటుంది అమ్మాయి ఎత్తు. టీటీసీ చేసింది. ప్రస్తుతం ఉద్యోగం అయితే ఏం చేయట్లేదమ్మా. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 9701104308 9701104308. కాపు కులానికి చెందినటువంటి అమ్మాయి వివరాలు. అమ్మాయి పేరు మాణిక్యం. 15/6/1990లో పుట్టింది. ఉదయం 4 గంటలకు పుట్టిందమ్మా. చీపురుపల్లి అనేటటువంటి ఊళ్ళో పుట్టింది. వీళ్ళు కాపు కులానికి చెందినటువంటి వారు. అమ్మాయిది అశ్విని నక్షత్రము. 4-11 ఎత్తుంటుంది. అమ్మాయి టీటీసీ చేసి ప్రస్తుతం అయితే ఎటువంటి ఉద్యోగము చేయట్లేదు. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 9701104308 9701104308. అలాగే వైదికి వెన్నాడికి చెందినటువంటి అబ్బాయి వివరాలు. అబ్బాయి పేరు రవికిరణ్. 9/6/1980లో పుట్టాడు. 9/6/1980లో పుట్టాడు. 12:56 మధ్యాహ్నం పూట పుట్టాడమ్మా. హైదరాబాద్ లో పుట్టాడు. వైదికి వెన్నాళ్ళలో వీళ్ళు కౌండిన్య గోత్రము. అశ్విని నక్షత్రం 2వ పాదము. అబ్బాయి 5-4 ఎత్తుంటాడు. ఎంబీఏ ఫైనాన్స్ చేశాడు. ఓ కన్సల్టెన్సీలో పనిచేస్తున్నాడు. చక్కటి ఆదాయం ఉంది.
మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 8341778445 8341778445. వైదికి వెన్నాడికి సంబంధించినటువంటి అబ్బాయి వివరాలు. అబ్బాయి పేరు రవికిరణ్, 9/6/1980లో పుట్టాడు. 12:56 మధ్యాహ్నం పూట పుట్టాడు. హైదరాబాద్ లో పుట్టాడు. వీళ్ళు వైదికి వెన్నాళ్ళు, కౌండిన్య గోత్రము, అశ్విని నక్షత్రం 2వ పాదము, 5'4" ఎత్తుంటాడు. అబ్బాయి MBA చేశాడు. MBA చేసి ఒక కంపెనీలో పనిచేస్తున్నాడు. మీరు అబ్బాయికి చక్కటి ఆదాయం ఉంది. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 8341778445 8341778445. అలాగే వైదికి వెన్నాళ్లకు సంబంధించినటువంటి అమ్మాయి వివరాలు. అమ్మాయి పేరు సుందరి. 4/3/1991లో పుట్టింది. 4/3/1991లో పుట్టింది. 12:40 మధ్యాహ్నం పూట పుట్టింది. వరంగల్లో పుట్టిందండి అమ్మాయి. వీళ్ళు వైదికి వెన్నాళ్ళు, హరిత గోత్రము, చిత్తా నక్షత్రం 3వ పాదము, MSc చేసింది అమ్మాయి. 5'2" ఎత్తుంటుందండి. ఉద్యోగాన్వేషణలో ఉంది. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 9989320552 9989320552. అమ్మాయి పేరు సుందరి. 4/3/1991లో పుట్టింది. 12:40 మధ్యాహ్నం పూట పుట్టింది. వరంగల్లో పుట్టింది. వైదికి వెన్నాళ్ళు వీళ్ళు, హరిత గోత్రము, చిత్తా నక్షత్రం 3వ పాదము, 5'2" ఎత్తుంటుంది అమ్మాయి. MSc కంప్యూటర్ సైన్స్ చేసింది. ఉద్యోగాన్వేషణలో ఉంది. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 9989320552 9989320552. అలాగే 6000 నియోగులకు సంబంధించినటువంటి అబ్బాయి వివరాలు. అబ్బాయి పేరు సుబ్రహ్మణ్య శర్మ. 3/12/1987లో పుట్టాడు. 3/12/1987లో పుట్టాడు. 6:05 ఉదయం పూట పుట్టాడు. చీరాల్లో పుట్టాడు అబ్బాయి. 6000 నియోగులు, కాశ్యప గోత్రము, భరణి నక్షత్రం 2వ పాదము, 5'7" ఎత్తుంటాడు. ITI ఎలక్ట్రీషియన్ గా చేశాడు. గ్రాడ్యుయేషన్ కూడా పూర్తయిపోయింది. అబ్బాయి వరంగల్లో పనిచేస్తున్నాడు. 25,000 రూపాయలు నెలకి ఆదాయము. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 8985233958 8985233958. అలాగే 6000 నియోగులకు చెందినటువంటి అబ్బాయి వివరాలండి. అబ్బాయి పేరు సుబ్రహ్మణ్య శర్మ. 3/12/1987లో పుట్టాడు. 6:05 ఉదయం పూట పుట్టాడు. చీరాల్లో పుట్టాడు. వీళ్ళు 6000 నియోగులండి. కాశ్యప గోత్రము, భరణి నక్షత్రము, 5'7" ఎత్తుంటాడు అబ్బాయి. డిగ్రీ చేసి IIT చేసి అబ్బాయి వరంగల్లో పనిచేస్తున్నాడు. 25,000 రూపాయలు నెలకి ఆదాయము. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 8989233958 8985233958. అలాగే వైదికి వెన్నాడికి సంబంధించినటువంటి అమ్మాయి వివరాలు. అమ్మాయి పేరు శిరీష. 24/1991లో పుట్టింది. 24/1991లో పుట్టింది. 1:30 మధ్యాహ్నం పూట పుట్టింది. హైదరాబాద్ లో పుట్టింది. వీళ్ళు వైదికి వెన్నాళ్ళండి. కౌశిక గోత్రము, పునర్వసు నక్షత్రం 1వ పాదము, 5'2" ఎత్తుంటుంది. బీకాం చేసింది. ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుంది. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 8125126222 8125126222. వైదికి వెన్నాడికి సంబంధించినటువంటి అమ్మాయి వివరాలు. అమ్మాయి పేరు శిరీష. 24/1991లో పుట్టింది. 1:30 మధ్యాహ్నం పూట పుట్టింది. హైదరాబాద్ లో పుట్టింది. వైదికి వెన్నాళ్ళు, కౌశిక గోత్రము, పునర్వసు నక్షత్రం 1వ పాదము, 5'2" ఎత్తుంటుంది అమ్మాయి. బీకాం చేసింది. బీకాం కంప్యూటర్స్ చేసి ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుంది. చక్కటి ఆదాయం ఉంది. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 8125126222 8125126222.
126222. ఇంకా కాసిన ప్రొఫైల్స్ మనం కార్యక్రమం చివరి భాగంలో చూసుకుందామమ్మా. చాలా ప్రొఫైల్స్ ఉన్నాయి. మరి చూస్తున్నాం కేవలం ప్రోగ్రామ్ లోని ఇన్ని ప్రొఫైల్స్ చెప్తున్నారంటే హిందూ వెడ్లాక్ లో అలాగే జ్యోతి మ్యాట్రిమోనీలో చాలా చాలా ప్రొఫైల్స్ ఉన్నాయి. ఖచ్చితంగా మీ పిల్లలకి సూట్ అయ్యే సంబంధాలు ఇక్కడ ఉంటాయని నమ్మకం మీకు ఉంది కాబట్టి మీరు వ్యక్తిగత నెంబర్లకి ఫోన్ చేసి సంప్రదించవచ్చు. ఇప్పుడు జనరల్ గా జ్యోతి గారు, పెళ్లి అనేసరికి అమ్మాయిలు అబ్బాయిల్లో వాళ్ళ ఆలోచన విధానంలో చాలా మార్పులు వస్తుంటాయి. పెళ్లి తర్వాత జీవితం ఎలా ఉంటుందో అని చాలా అందంగా వాళ్ళు ఊహించుకుంటూ ఉంటారు. చిన్న చిన్న వాటికి అడ్జస్ట్ కాకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. అసలు అమ్మాయిల ప్రవర్తన గానీ ఆలోచన విధానం గానీ ఆఫ్టర్ మ్యారేజ్ ఎలా ఉండాలంటారు? ముందుగా ఏంటంటేనమ్మా, ఆఫ్టర్ మ్యారేజ్ కంటే కూడా ముందు నుంచే వాళ్ళు కొంతవరకు అమ్మాయి ఎలా ఉండాలి అంటే, ఒక అత్తగారింటికి వెళ్ళాక నిజానికి అమ్మాయికి అది చాలా కష్టసాధ్యమే. ఎందుకంటారా, అసలు ముక్కు మొహం తెలియదు. ఇప్పుడు ఒక ఇంటికి వెళ్ళేసరికి అది కూడా ఏదో చిన్నపిల్లప్పుడు వెళ్ళిపోయింది అనుకోండి, ఆ సర్దుకుపోవటం వేరు. కానీ ఒక వయసు వచ్చిన తర్వాత అన్ని రకాలుగా మనం మన పుట్టింటిలో బాంధవ్యాలని వదిలేసుకొని మనం వస్తున్నాం. ఒక చిటికెన వేలు పట్టుకొని ఏం చేస్తున్నాము, ఇతను నా భర్త, ఇక నాకు జీవితాంతం అక్కడే ఉండాలి, నా జీవితాన్ని అక్కడే పండించుకోవాలి అన్నటువంటి ఉద్దేశంతో మనం అత్తగారింటికి వెళ్ళిపోతున్నాం. అలా వెళ్ళేటప్పుడు ముందుగా అమ్మాయిలందరూ గుర్తుంచుకోవలసింది ఏంటి, అది నాకు శాశ్వత స్థానము. ఇక ఒకసారి నేను అక్కడికి వెళ్ళిన తర్వాత తిరిగి పుట్టింటికి వచ్చి వెళ్తూ ఉంటుంది. వచ్చినా కానీ ఎలా వస్తుంది, ఒక చుట్టపు చూపుగానే వస్తుంది. అంతేకాని శాశ్వత స్థానం మటుకు ఆడపిల్లకి మళ్ళీ తిరిగి ఇక్కడ. అందుకని అసలు ఆడపిల్ల అన్నటువంటి పదంలోనే మనకి అర్థం తెలిసిపోతుంది. ఆడపిల్ల అంటే ఈడపిల్ల కాదు, ఇక్కడ పుట్టింది కానీ వెళ్ళి అక్కడ వంశాన్ని ఉద్ధరిస్తుంది కాబట్టి ఆడపిల్ల అయింది. కాబట్టి అమ్మాయిలందరూ, ఓహో నేను ఇక్కడ పుట్టినప్పటికీ కూడా నేను ఆ ఇంట్లో మెట్టినింటికి వెళ్ళిన తర్వాత ఆ ఇంటి యొక్క వంశ గౌరవాన్ని నేను నిలిపేటట్టుగా నా యొక్క ప్రవర్తన ఉండాలి. మా అత్తగారికి కానీ మా మామగారికి కానీ నా వల్ల చెడ్డ పేరు రాకూడదు. ఎందుకంటే ఒక వివాహమైన తర్వాత పురుషుడికి కీర్తి వచ్చినా కూడా భార్య ప్రవర్తన వల్లే. నిజమవునా కదా అండి? ఇప్పుడు మనం ఒకళ్ళ ఇంటికి ఎవరింటికన్నా వెళ్ళాము, ఆవిడ బెడ్రూమ్ లో నుంచి బయటికి రాకుండా పాపం భర్త ఒక్కడే వచ్చి మంచినీళ్లు తీసుకుంటారా లేకపోతే టీ తీసుకుంటారా అని మనల్ని పలకరిస్తున్నారనుకోండి, మనకేమనిపిస్తుంది, సాయంకాలం వరకు ఉండాలనుకున్నటువంటి వాళ్ళని కాసేపు కూర్చొని వచ్చేస్తా. వీళ్ళ ఇంటికి వెళ్ళినా ఒకటే వెళ్ళకపోయినా ఒకటే. ఆయన ఏదో మాట్లాడుతూ ఉంటాడు కానీ ఆవిడ అసలు బెడ్రూమ్ లో నుంచే బయటికి రాదండి. ఆ పడక గదికే అతుక్కుపోయి అలా పడుకొని టీవీ చూస్తూనే ఉంటుంది అనేసి మనం వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి వెనకడుగేస్తాము. వెనకడుగు వేసి పైగా ఏం చెప్తాము, ఆయన పెళ్ళాం కొంగు పట్టుకొని తిరుగుతాడండి. అనవసరం ఆయనతో మాట్లాడి ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా కూడా ఆయన అడిగే లాభం లేదండి, ఆవిడని అడిగితే మనకి సమస్య అయిపోతుంది అని చెప్తూ ఉంటాం. అంటే ఏంటి, ఒక రకంగా భర్తకి కీర్తి ఆపాదించినా లేకపోతే ఇలా ఏదైనా పరాచకంగా నలుగురు చులకనగా మాట్లాడుకునేటట్టు చేయాలన్నా కూడా అది చేయగలిగినటువంటి శక్తి ఎవరికి ఉంది, ఆ ఇంట్లోకి వచ్చినటువంటి అమ్మాయికే ఉంది. కాబట్టి భర్త కీర్తి ఎవరి వల్ల ఇనుమడి ఇస్తుందని మనకి దీని వల్ల తెలుస్తుంది, భార్య వల్లే. నిజానికి ఒక చిన్న ఉదాహరణ అండి, మనకందరికీ కూడా రామాయణం తెలిసిందే. రామాయణంలో సీతమ్మ తల్లిని రావణాసురుడు ఎత్తుకెళ్లిపోయాడు. సరే, రావణాసురుడు ఎత్తుకెళ్లిపోయిన తర్వాత ఆవిడ 10 నెలల పాటు ఎంతో కష్టాన్ని అనుభవిస్తూ నిరంతరం రామనామాన్ని జపిస్తూ ఆవిడ అలా ఉండిపోయింది. అంతేకాని రావణాసురుడు ఎంతో ఐశ్వర్యాన్ని చూపించాడు, తన యొక్క శౌర్యాన్నంతా కూడా చూపించాడు, తన పరాక్రమం గురించి చెప్పాడు, లంకంతా చిట్టు చూపించాడు. నిజానికి మనకి వాల్మీకి రామాయణంలో ఉన్నటువంటి లంకాపురం యొక్క వర్ణన చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మొత్తం ఎక్కడ చూసినా బంగారము వజ్ర వైఢూర్యాలతో ఉన్నటువంటి పురమే మనకి కనిపిస్తుంది. మరి ఆనాడే కనుక సీతమ్మ తల్లి ఇక రాముడు వస్తాడో లేదో అని ఒక్కసారి ఆలోచించి రావణాసురుడి వైపు కనుక ఆ తల్లి మనసు వెళ్ళి ఉంటే మనం అసలు ఇప్పటికీ రాముణ్ణి కీర్తించే వాళ్ళమా? లేదే. అలాగే 10 నెలలు ఆవిడ కష్టపడిన తర్వాత హనుమంతుల వారు వచ్చారు, సీతమ్మ తల్లిని దర్శనం చేశారు. సీతమ్మ తల్లిని దర్శనం చేసిన తర్వాత హనుమంతుల వారు చెప్పారు, అమ్మా నువ్వు నా భుజాల మీద కూర్చో, నేను నిన్ను అగ్నికి హవిస్సుని మనం ఎంత భక్తిగా వేస్తామో అలాగే ఒక కుమారుడు తన తల్లిని ఎంత ప్రేమగా ఎంత జాగ్రత్తగా గౌరవంగా తీసుకెళ్తారో నిన్ను నేను అట్లా తీసుకెళ్తానమ్మా, నువ్వు నాకు తల్లితో సమానం, నువ్వు నా భుజాల మీద కూర్చో అంటే ఆనాడే కనుక సీతమ్మ తల్లి హనుమంతుడితో కనుక వెళ్ళిపోయి ఉంటే మనం రామాయణం చెప్పుకునే వాళ్ళమా? లేదే. కానీ సీతమ్మ తల్లి అంత కష్టంలో ఉన్నటువంటి సమయంలో కూడా
మరి నిజంగా ఇంకొకళ్ళు అయితే ఏమనేవాళ్ళు, అబ్బా 10 నెలల బట్టి చాలా కష్టపడిపోతున్నాను కానీ ఇక ఈ కష్టం ఇంకా నేను భరించలేను, హనుమంతుడు వచ్చేసాడు కదా తీసుకెళ్తానంటున్నాడు కదా అని గబగబా ఎగిరి గంతేసి మనం ఆయన భుజాల మీద కూర్చునే వాళ్ళం. కానీ సీతమ్మ తల్లి అలా చెయ్యలేదే. ఆవిడేముంది, లేదు అలా నేను రాను, ఎందుకంటే నా రాముడే రావాలి, రావణుణ్ణి వధించాలి, అప్పుడు నేను రామచంద్రమూర్తితో కలిసి వస్తాను, నాకు పుత్ర సమానుడివే, పుత్ర సమానుడివైనప్పటికీ కూడా పరపురుషుణ్ణి నేను తాకను అని ఆనాడు సీతమ్మ తల్లి చెప్పింది. కాబట్టి మనం రామచంద్రమూర్తిని ఇంతలా పొగుడుతున్నాము. ఇంతలా ప్రతి ఏ సంధిన చూసినా కూడా రామాలయం లేకుండా, రామచంద్రమూర్తి యొక్క దేవాలయం లేకుండా ఉండదు కదా. అలాగే ఏ ఇంట చూసినా కానీ శ్రీరామ అన్నటువంటి నామం పలకనటువంటి ఇల్లు కూడా ఉండకుండా ఉంటుందా? ప్రతి ఒక్కరూ ఏది రాసినా శుభానికి సూచకంగా మనం పేపర్ మీద ఏం రాస్తాం, ముందుగా శ్రీరామ అనే రాస్తాము. ఒక రకంగా శ్రీరామచంద్రమూర్తి యొక్క కీర్తి పెరగడానికి కారణం ఎవరు? సీతమ్మ తల్లే. కాబట్టి ఇది ఆడపిల్లలు గమనించాలి. ఓహో, నా ప్రవర్తన వల్లే భర్త యొక్క కీర్తి పెరుగుతుంది అని ప్రతి ఆడపిల్ల అక్కడికి వెళ్ళిన తర్వాత భర్త యొక్క కీర్తి పెరిగేటట్టుగా ఆ అమ్మాయి యొక్క ప్రవర్తన ఉండాలి. చాలా చక్కగా చెప్పారండి. మరి జ్యోతి గారు, ఇప్పుడు ఇన్ని ప్రొఫైల్స్ మనం చూపించడం జరిగింది, వాళ్ళ ఫోన్ నెంబర్స్ తో పాటు క్లియర్ గా చెప్పేస్తున్నారు. కొంతమందికి అనిపించవచ్చు జ్యోతి మ్యాట్రిమోనీ కానీ హిందూ వెడ్లా కానీ ఫ్రీ వెబ్ పోర్టలా ఏంటిలా, వీళ్ళు ఫ్రీ సర్వీస్ చేస్తున్నారా, వీళ్ళకి ఏంటి ప్రాఫిట్ ఏమి ఉండదు కదా, ఇలా ఎందుకు చెప్పేస్తున్నారు అని ఒక సందేహం ఉంటుంది. దాని గురించి చెప్పండి. తప్పకుండానమ్మా. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నారు అని కొంతమంది అనుకునే అవకాశం, వీళ్ళకి ఏదో పిచ్చి, వీళ్ళు ఇలా ఎందుకు ప్రొఫైల్స్ చదివేస్తున్నారని ఇంకొక మ్యారేజ్ బ్యూరో వాళ్ళు దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకునే అవకాశం కూడా ఉంది. లేకపోతే ఇంకొక రకంగా కూడా ఏమనుకోవచ్చు మనము, అయ్యో ఇది ఫ్రీ వెబ్ పోర్టలే అంటున్నారు, మనం చక్కగా ఈ సంబంధాలు రాసేసుకుంటాం, ఇంకా వాళ్ళ దగ్గర రిజిస్టర్ చేయడం ఎందుకు, వీళ్ళ దగ్గర ఏమీ సరుకు ఉండి ఉండదు, అందుకే ఇలా టీవీల్లో ఉండి చదువుకుంటున్నారు అని అనుకునే అవకాశం కూడా ఉంది. ఒక్క విషయం అండి, మనం 6 సంవత్సరాల నుంచి ఒక మీడియాలో ఉన్నాము అంటే కొంతమంది ఎలా అనే అవకాశం ఉంది, వీళ్ళు ఇంకా సర్వీస్ అంటే సర్వీస్ ఇండస్ట్రీ అన్నప్పుడు మనల్ని మెచ్చుకునే వాళ్ళు ఉంటారు, తిట్టే వాళ్ళు కూడా అంతే సమానంగా ఉంటారు. నిజానికి మెచ్చుకునే వాళ్ళకంటే తిట్టే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. మేము చూస్తూ ఉంటాం కదా 17 సంవత్సరాల బట్టి. నిజానికి మన ద్వారా వివాహం కుదిరినప్పటికీ కూడా మనస్ఫూర్తిగా మేడం మీ వల్ల మాకు సంబంధం కుదిరింది అని చెప్పేటటువంటి వాళ్ళు మనస్ఫూర్తిగా మనం వేళ్ల మీద లెక్క పెట్టచ్చండి. అంటే కాబట్టి ఏంటి, ఇప్పుడు మనం ఇంత ప్రొఫైల్స్ చదవడం ఎవరి కోసం చదువుతున్నాము? మనం ఈ మధ్య కాలంలో అంటే దాదాపు 4 ఏళ్ల బట్టి ఇన్స్టెంట్ మ్యారేజెస్ అనేసి ఒకటి సర్వీస్ మనం పెట్టాము. అలాగే ఈ మధ్య కాలంలో సంవత్సరం బట్టి ప్రీమియం మెంబర్షిప్ అని పెట్టాము. మరి వీళ్ళందరికీ కూడా ఇంకా బాగా సేవలు అందించాలి. ఎందుకంటే డిగ్రీ చదివినటువంటి అబ్బాయిలకి మనం వివాహం చేయటం చాలా కష్టంగా ఉంది. అమ్మాయిల తల్లిదండ్రులు కూడా గమనించాల్సింది ఏంటి, ఈ అబ్బాయి డిగ్రీని కదా అని వదిలేయడానికి వీల్లేదు. డిగ్రీ చాలా చక్కటి కాలేజీ నుంచి చేసి చాలా ఎక్కువ సంపాదిస్తున్నటువంటి అబ్బాయిలు చాలా మందే ఉన్నారు. అంటే క్యాంపస్ సెలక్షన్స్ ద్వారా అయ్యి. కాబట్టి అమ్మాయిల తల్లిదండ్రులు కూడా ఏమనుకోవాలి, డిగ్రీ చదివినటువంటి అబ్బాయి చక్కటి కంపెనీలో పనిచేస్తున్నాడు, చక్కటి ఆదాయం వస్తుంది, కుటుంబం యొక్క వివరాలన్నీ కూడా చాలా బాగున్నాయని అలా ఆలోచించాలి. కాబట్టి ఇలా ఫ్రీ వెబ్ పోర్టల్ అనుకున్నా కూడా పర్వాలేదు, కానీ మనం ఇలా ఎందుకు చదువుతున్నాము అంటే మనం ఇన్స్టెంట్ కి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి ఇంకా ఏ రకంగా కొత్తగా సేవలు అందించగలము. లేకపోతే మన సంస్థలో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికైనా కానీ ప్రొఫైల్స్ లేవనుకోండి, ఉదాహరణకి ద్వితీయ వివాహం చేసుకునే వాళ్ళకి, అలాగే కొంచెం వయసు మీరినటువంటి వాళ్ళకి, డిగ్రీ చదివినటువంటి అబ్బాయిలకి, ఇలాంటి వాళ్ళకి సంబంధాలు మనం ఇంకా బాగా ఎలా చూడగలము అన్న ఆలోచనలో నుంచే ఈ కొత్త ఇది పుట్టింది. అంతేకాని ఏదో మన దగ్గర అసలు ఏ సంబంధాలు లేక ఇలా చదవటం కాదు, ఇంకా వాళ్ళకి ఎలా బాగా సేవలు అందించగలము అన్నటువంటి తపనతోటే మాకు ఈ ఆలోచన వచ్చింది. కాబట్టి ఇది గమనించి ప్రేక్షకులు ఇన్స్టెంట్ మ్యారేజెస్ మరియు ప్రీమియం మెంబర్షిప్ లో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళ కోసం మనం ఈ ప్రొఫైల్స్ చదువుతున్నామండి. ఎందుకంటే ఇలా చదవటం వల్ల ఇంకా చాలా ఎక్కువగా ప్రొఫైల్స్ వచ్చి వాళ్ళకి వివాహం త్వరగా కుదిరే అవకాశం ఉంది. పైగా ఏంటి, ఇలా మనం ప్రొఫైల్ చదవటమే కాదు, ఇప్పుడు అటు తల్లిదండ్రులకు కాల్స్ వెళ్ళగానే ఏదో వదిలేసేయము, ఆ కాల్స్ అన్ని మేము తీసుకొని ఆ ప్రొఫైల్స్ అన్ని కూడా స్క్రూటినీ చేసి ఇది ఎంతవరకు వీళ్ళు నిజం చెప్తున్నారు అన్నది చూసి మేము వాళ్ళని ముందుకు వెళ్ళమని చెప్తాం అనమాట. ఎందుకంటే తల్లిదండ్రులు కూడా మాకు చెప్పి అది ముందుకు వెళ్ళొచ్చా లేదా కనుక్కొని వాళ్ళు ముందుకు వెళ్తారు. కాబట్టి ఎక్కడా కూడా మిస్యూజ్ అయ్యే అవకాశం కూడా లేదు.
మరి జనల్గడ జ్యోతి గారు మరికొన్ని ప్రొఫైల్స్ చెప్తారు. అవి మీ పిల్లలకి సూట్ అయితే గనక మీరు ఒక పెన్ పేపర్ దగ్గర పెట్టుకుని చక్కగా నోట్ చేసుకుని సంప్రదించవచ్చు. జ్యోతి గారు మరికొన్ని ప్రొఫైల్స్ తప్పకుండానమ్మా. ముందుగా యాదవ కులానికి చెందినటువంటి అబ్బాయి వివరాలు చూద్దామమ్మా మనము. అబ్బాయి పేరు బాలకృష్ణ. యాదవ కులానికి చెందినటువంటి అబ్బాయి వివరాలు. అబ్బాయి పేరు బాలకృష్ణ. 18-10-1985లో పుట్టాడు అబ్బాయి. 18-10-1985లో పుట్టాడు. 5:25 సాయంత్రం పూట పుట్టాడండి. మెట్టుగూడలో పుట్టాడు. మూలా నక్షత్రం 1వ పాదము. 5'5" ఎత్తుంటాడు అబ్బాయి. బీటెక్ ఎంఎస్ చేశాడు. బీటెక్ ఎంఎస్ చేసి అబ్బాయి యుఎస్ఏలో పనిచేస్తున్నాడు. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 8889992244 8885992244. యాదవ్ కులానికి చెందినటువంటి అబ్బాయి వివరాలు. అబ్బాయి పేరు బాలకృష్ణ. 18-10-1985లో పుట్టాడు అబ్బాయి. 5:25 సాయంకాలం పుట్టాడు. హైదరాబాద్ లో పుట్టాడండి అబ్బాయి. యాదవ్ కులానికి చెందినటువంటి వారు. మూలా నక్షత్రం 1వ పాదము. 5'5" ఎత్తుంటాడు అబ్బాయి. బీటెక్ ఎంఎస్ చేశాడు. యుఎస్ఏలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 8885992244 8885992244. అలాగే రెడ్డి కులానికి చెందినటువంటి అమ్మాయి వివరాలు. అమ్మాయి పేరు అశ్విని. 24/4/1992లో పుట్టింది. 24/4/1992లో పుట్టింది. 12:30 మధ్యాహ్నం పూట పుట్టింది. హైదరాబాద్ లో పుట్టింది. వీళ్ళు రెడ్డి కులానికి చెందినటువంటి వారండి. 5'4" ఎత్తుంటుంది. అమ్మాయి బీటెక్ చేసింది. బీటెక్ చేసి చెన్నైలో పనిచేస్తుంది. 7 లక్షల రూపాయలు సంవత్సర ఆదాయము. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 8886240088 8886240088. రెడ్డి కులానికి చెందినటువంటి అమ్మాయి వివరాలండి. అమ్మాయి పేరు అశ్విని. 24/4/1992లో పుట్టింది. 12:30 మధ్యాహ్నం పూట పుట్టింది. హైదరాబాద్ లో పుట్టిందండి. వీళ్ళు రెడ్డి కులానికి చెందినటువంటి వారు. 5'4" ఎత్తుంటుంది అమ్మాయి. బీటెక్ చేసింది. చెన్నైలో పనిచేస్తుంది. 7 లక్షల రూపాయల సంవత్సర ఆదాయం. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 8886240088 8886240088. అలాగే వైశ్యులకు సంబంధించినటువంటి అమ్మాయి వివరాలు. అమ్మాయి పేరు శ్రావణి. వైశ్య కులానికి చెందినటువంటి అమ్మాయి వివరాలండి. అమ్మాయి పేరు శ్రావణి. 27/1/1994లో పుట్టింది. 27/1/1994లో పుట్టింది. 11:15 మధ్యాహ్నం పూట పుట్టిందండి. రాత్రిపూట పుట్టింది. 11:15 రాత్రిపూట పుట్టింది. హైదరాబాద్ లో పుట్టింది. వైశ్యులండి వీళ్ళు. 5'3" ఎత్తుంటుంది అమ్మాయి. బీటెక్ చేసింది. బీటెక్ చేసి ఉద్యోగాన్వేషణలో ఉంది. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 9030313388 9030313388. అలాగే కమ్మ కులానికి చెందినటువంటి అబ్బాయి వివరాలు. అబ్బాయి పేరు క్రాంతి కుమార్. 7-10-1986లో పుట్టాడు. 7-10-1986లో పుట్టాడు. 9 గంటలకి ఉదయం పూట పుట్టాడు. తెనాల్లో పుట్టాడు. వీళ్ళు కమ్మ కులానికి చెందినటువంటి వాళ్ళు. శతభిష నక్షత్రం 4వ పాదము. అబ్బాయి 5'8" ఎత్తుంటాడు. అబ్బాయి పీజీ చేశాడండి. హైదరాబాద్ లోనే పనిచేస్తున్నాడు. చక్కటి ఆదాయం ఉంది. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 9866605599 9866665599. మరి జనల్గడ జ్యోతి గారు సమయం అయిపోయింది కాబట్టి మరోసారి సంస్థ ద్వారా నిర్వహిస్తున్న పూజా కార్యక్రమాల గురించి చెప్తారు. తప్పకుండానమ్మా. మన సంస్థ ద్వారా మనము ఈ మాఘమాసంలో పౌర్ణమి తిథి అంటే రేపే మొదలు పెడుతున్నారు. లక్షవతి నోము నిర్వహిస్తున్నాం. అలాగే మళ్ళీ వచ్చే నెల కూడా మనము పాల్గొన మాసంలో కూడా పౌర్ణమి తిథి రోజున లక్షవతి నోము నిర్వహిస్తున్నామమ్మా. ఈ లక్షవతి నోము ప్రతి స్త్రీ కూడా ఆచరించి తీరాల్సింది. కాబట్టి మన ఆడపడుచులందరి కోసము కూడా అతి తక్కువ వ్యయంతో ప్రయాసంతా మేము స్వీకరించి ఈ యొక్క వ్రతాన్ని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి అన్నవరంలో నిర్వహిస్తున్నాము. ఆవశ్యకత ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్ పైన ఉన్నటువంటి టెలిఫోన్ నెంబర్లను కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే మనం కాత్యాయని వ్రతాలని కూడా మార్చి నెలలోనే చివరి వారంలో నిర్వహిస్తాము. ఎప్పుడు అన్నది మనం వచ్చే కార్యక్రమంలో తెలుసుకుందామమ్మా. ఈ కాత్యాయని వ్రతాన్ని ఆచరించటం వల్ల
వివాహ పరంగా ఏదైనా జాతకంలో దోషాలున్నా ఆటంకాలున్నా కుదదోషం ఉన్నప్పటికీ కూడా అవి తొలగిపోతాయి. కాబట్టి ఇటు మన హిందూ వెడ్లాక్ లో రిజిస్టర్ చేసుకున్నటువంటి అబ్బాయిలు అమ్మాయిలు, అలాగే జ్యోతి మ్యాట్రిమోనీలో రిజిస్టర్ చేసుకున్నటువంటి వాళ్ళు, లేకపోతే అసలు రిజిస్టర్ చేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. కాబట్టి ఎవరికి ఏ ఆవశ్యకత ఉన్నప్పటికీ కూడా స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయం నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. జనరల్ గడి జ్యోతి గారు ధన్యవాదాలండి, చాలా విలువైన విషయాలు తెలియజేస్తారు. ధన్యవాదాలు. మరి చూసారు కదా, ఇది వాళ్ళ శతమానం భవతి కార్యక్రమం. మరి చాలా చక్కటి ప్రొఫైల్స్ ఉన్నాయి. రేపటి కార్యక్రమంలో కూడా ప్రొఫైల్స్ చూద్దాం. మీరు ముందుగానే పెన్ పేపర్ రెడీ చేసి పెట్టేసుకోండి. సంస్థ ద్వారా నిర్వహిస్తున్నటువంటి పూజా కార్యక్రమాల్లో మీరు పాల్గొనాలి అనుకుంటున్నా, మీ పిల్లలకి చక్కటి వివాహ సంబంధాలు కుదుర్చుకోవాలి అనుకుంటున్నా, వ్యక్తిగత నెంబర్లు స్క్రోల్ అవుతున్నాయి, నెంబర్స్ కి ఫోన్ చేసి సంప్రదించండి. ఇది వాళ్ళ